టైం లేదు, సెల్ లేదు. టైం ఎంత? 7:20. ఆగుంటండి అరగంట. ఆవిడ వెయిట్ చేస్తుంది, నాకు కూడా ఓపిక లేదు. నేను వెయిట్ కలుసుకున్నాను కాబట్టి. హరే కృష్ణ. నా పేరు దేవుని నితిన్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచార రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటున్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ. బాగున్నారు గురుగారు? మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారా లేకపోతే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారండి? బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్య దీక్ష. స్వామి, మీరు అందరినీ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కూడా మాట్లాడాను. గొర్రెలని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అద్వైత సిద్ధాంతం ప్రకారం అందరిలో ఉన్న దేవుడు ఒకడే కదా, మరి అందరిలో కూడా మీరు దేవుని చూడకుండా, దేవుని చూస్తున్నారు, దేవుని చూడకుండా మిగతా వాళ్ళు కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి ఇప్పుడు చెప్పండి? నితిన్ కుమార్. పేరు తెలీదు అనుకుందాం, అప్పుడు ఏమని పిలవాలి? బాబు నాన్న. మీ ప్రొఫెషన్ ఏంటి? బాబు యాంకర్ని ఎలా పిలవండి అన్నా అనుకో, మీ పేరు తెలీదు, మా వాడికి చెప్పాను, మా అసిస్టెంట్కి, బాబు యాంకర్ని పిలువ అన్నాను, హట్ అవుతావా ఏంటి? మీ పేరు నాకు గుర్తులేదు, యాంకర్ని పిలువ అంటే అది హట్ అయ్యే విషయం కాదు కదా. బికాజ్ యూ రికగ్నైజ్ యాజ్ యాంకర్, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంకర్ కదా. అలా దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. ఏం చెప్పడం ఏంటి? దేవుడి గొర్రెలము, తప్పిపోయిన గొర్రెలు పెట్టాము అని వాళ్ళకు వాళ్ళు. ఎన్నిసార్లు ఉందో తెలుసా బైబిల్లో? 400 సార్లు పైన ఉంది. వాళ్ళు పెట్టుకున్న పేరు గొర్రెలు, మనం పెట్టలేదు. మనకి ఏం పెట్టారు తెలుసా? అందరు చెప్పండి. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఏంటి దీని అర్థం? ఈ జీవుడు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ నా అంశలు, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. ఇది భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మనం అందరినీ జీవుడిగా చూస్తాం, ఆత్మస్వరూపంగా చూస్తాం. అందుకనే అహం బ్రహ్మాస్మి అంటాం. సో వాళ్ళు అహం గొర్రె స్వరూపంలో వాళ్ళు చూస్తాం. మనం చూడకపోవడం లేదే, వాళ్ళ పేరు వాళ్ళని పలకరించాం అంతే. మనం వాళ్ళని చూడకపోవడం ఏం లేదే. వాడు ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ అంటే నేను జీవుడిగా చూడట్లేదని కాదులే కదా. ఏమైనా యాంకర్ అన్నాను అనుకోండి, నువ్వు జీవుడు కాదని కాదు, నువ్వు అది ఫీల్ అవుతున్నావు, అందుకని అలాగే నువ్వు రెస్పాండ్ అవుతావు. అలా వాళ్ళు గొర్రెలు అంటేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దండిగా ఉంది. ఉండకపోతే నువ్వు నిన్న భోజనం చేసావు, ఇవాళ భోజనం చేసావు, మొన్న భోజనం చేసావు, నేను 3 రోజులు ఏం తినలేదు, నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అలా విను. అలాగే నన్ను ఎవడైనా లా కొడక అన్నా వాడిని చెప్తుంది నేను. ఆ పేరు మొదట్లో వాడు పెడతాడుగా, వాడికి రిప్లై ఏమిస్తా అంటే మీ అమ్మ పేరు చెప్పు, మీ నాన్న పేరు కూడా చెప్పు అని రిప్లై ఇస్తాను. వాడిని అలా దిగజార్చింది ఏది ఉందో దాన్ని తిడతాం. గతమైందా? నాకు మనుషులు కావాలి, నేను చెప్పగలను. ఎవరినన్నా క్రిస్టియన్ ముస్లిం చెప్పని చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను గుళ్ళో, బైబిల్ ఖురాన్ భగవద్గీత 3 ఇక్కడ పెట్టి, ఇందులో మానవత్వానికి వ్యతిరేకంగా ఏది ఉందో దాన్ని కొట్టేద్దాం, చింపేద్దాం, నేను సవాల్ చేస్తా. ఆల్రెడీ చేశాను, ఎవరినన్నా రమ్మని చూద్దాం. అసలు సహనం ఓర్పు ఉన్నదే హిందువులకి. అందుకే రాహుల్ గాంధీ అనే శంకర జాతోడు వాయితే కూడా ఇంకా వాడి ఏది దిష్టి బొమ్మ కాల్చలేదు. ఏ మాట వెనక్కి తీసుకోను. నువ్వు ఎడిటింగ్ చేస్తామో మేము చెయ్యం. పిరికి సన్నాసుల మధ్యలో బతుకుతున్నాను నేను. చెప్పండి. ఇప్పుడు మీరు ఈ మధ్యలో మీ యూట్యూబ్ ఛానల్లో అనే ఒక పాట రిలీజ్ చేశారు కదా. అంటే ఆ స్వతంత్రం అంటే 75 ఏళ్ళుగా స్వతంత్రం, 75 ఏళ్ళ పైబడి నుంచి స్వతంత్రం వచ్చింది కదా. అంటే ఇంకో స్వతంత్రం వేరేలాగా కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. గాయన సినిమా చూసారా? సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు, సుఖానమనలేని విధానమెందులకు,
అది 33 ఏళ్ళు అయింది. ఈ పాట రాసి కూడా ఒక 40 ఏళ్ళు అవుతుంది. ఓకే, నేను పాడి 3 ఏళ్ళు అయింది, షూటింగ్ చేసి 6 నెలలు అయింది, రిలీజ్ చేసి 2 వారాలు అయింది. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ గుడి వ్యక్తిగతంగా ప్రైవేట్గా కట్టుకున్నారు. ఎవడో దరిద్రుడు కంప్లైంట్ ఇస్తే ఆ దరిద్రులు వచ్చారు. దరిద్రులు అంటే దేవాదాయ శాఖ. ఏంటి ఇక్కడ అంటించారా సార్? వాళ్ళు ఏదో అంటించారేమో, నోటీస్ అండి. వాళ్ళకి ఏం సంబంధం సార్? వాళ్ళకి ఏం సంబంధం? చర్చిలో పెత్తనం చేస్తుందా గవర్నమెంట్? మసీదులో పెత్తనం చేస్తుందా? తీగా చెప్పాలన్నా నీకు? నిండు కాదు అన్నది. రజాకార్ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు. రజాకార్ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు. నువ్వు అబద్ధాలు ఆడితే నా దగ్గర 2 బాటిళ్ళు ఉన్నాయి. దీంతో కొడితే బతుకుతావు, దీంతో కొడితే బతకవు. అబద్ధం చెప్తున్నావు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పోనీ నువ్వు చెప్పిందే చూద్దాం. ఇది 2024 పూర్తి. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి హిందువులు చైతన్యవంతంగానే ఉన్నారు కదా అని అనుకుంటున్నాం. గుడులకు వస్తున్నారు, రకరకాల పూజలు జరిగినాయి. గత 30 సంవత్సరాలుగా ఇంతమంది పూజలకు గుడులకు ఎవరు వచ్చేవారు కదా. అలా ఏం లేదు. ఇప్పుడు 30 ఏళ్ళ క్రితమే బాగా వచ్చేవారు. అప్పుడు మెదును మీరు క్వాంటిటీ చూస్తున్నారు, నేను క్వాలిటీ చూస్తున్నాను. ఇప్పుడు ఆవిడ 5 ఏళ్ళ నుంచి లలితా సహస్రనామం జరిగిన ఒక్క మంత్రానికి అర్థం తెలియదు. మరి నాయనమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు ఆ పిల్లకి గాజు చేసుకోమని చెప్పింది. ఆవిడకి సెన్సు సైన్సు ఉంది. ఇప్పుడు ఏ ఫాలో అవుతున్నారో జస్ట్ ఇతరులను బట్టి ఫాలో అవుతారు. అయినా మిగిలిన వాళ్ళతో పోలితే వీళ్ళు మంచోళ్ళు. ఎందుకని? త్యాగమూర్తులు. ఎందుకు త్యాగమూర్తులు? సీరియల్ వదిలేసి వచ్చారు కదండి సీరియస్గా. అందుకే సీరియల్ చూస్తున్నారా అని అడిగాను. అంటే జీవితానికి లక్ష్యం లేని వాళ్ళు సీరియల్ చూస్తుంటారు. చచ్చిపోతాం కదా. శాస్త్రం చెప్పింది మనకి ఎక్కితే అసలు మన దేశం మరోలా ఉంటుంది. 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం హరికథలు, ఒగ్గు, బుర్రకథ, హరిదాసు రావడం, ఇలా ఎన్నో ఉండేవి పల్లెల్లో. ఒక్కొక్కటి లుప్తం అయిపోయింది. ఎందువల్ల? టీవీలు కావచ్చు, మన నిర్లక్ష్యం కూడా కావచ్చు. నువ్వు కొన్ని కుబుసం సినిమా చూసావు? కుబుసం అదేం సాంగ్ అది, అద్భుతం కదా. పల్లె కన్నీరే పెడుతుందే కనిపించని కుట్ల. ఎంత ఉందండి దాని మీద, ఎంత ఉంది? అదా ఎందుకు జరిగింది అదంతా? ఎందుకు పల్లెలు నాశనం అయింది? ఇప్పుడు మీరు 50-60 ఏళ్ళు వెనక్కి కదా, ఈ కుబుసం లాంటి స్థితి రాకముందు ఎలా ఉండేది? అది సినిమా పాట. ఆ పాటలో ఏదో పాట సినిమా, నాకు పేరు తెలియదు కానీ, పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా. నేను ఇందాక మాట్లాడుతూ కోర్టులకు పని పాట లేదో ఏమిటో తెలియదు, రైతులు విత్తనాలు కోసం క్యూలో ఎందుకు ఉంచోవాలి? ఎవడో పెత్తనం ఏంటి విత్తనం మీద? రైతు విత్తనాన్ని ద లాస్ట్ ఫార్మర్ అనే ఒక సినిమా ఉంది. ఈ బాధలన్నీ అందులో ఉంటాయి. విత్తనాలు ఆడేవాడో అమ్మాని వీడు కొనుక్కోవాలి, దానికోసం క్యూలో ఎందుకు? వాళ్ళని కొట్టడం. రైతు ఎలా చూసుకోవాలి? పసిపెట్టిలా చూసుకోవాలి, పశువులో చూస్తారే. దాని మీద కోర్టులు ఏమైనా తీర్పులు ఇవ్వచ్చు కదా. రైతు కొడితే లోపలే వేస్తాం సంవత్సరం అని. అవి చెయ్యవు. మగోడు ఏమన్నా చేసుకోవచ్చా? ఆడి పిల్లంతో ఈడి పిల్లం చేసుకోవచ్చా? వీటి మీద తీర్పులు అంటే వాళ్ళ కొంపల్లో అలా జరుగుతాయేమో. ప్లీజ్. మీరు గత 15 రోజుల కింద ఒక స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ సాధారణంటే రమణ మాస్ చెప్పినట్టుగా పెట్టింది. నింద వస్తే తిరిగి నిందించడం ద్వారాను దెబ్బతోనూ సాధించలేదు. ఓర్చుకోవాలి, ఎంతగానో ఓర్చుకోవాలంటే నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించిన తప్పును ఒప్పుకొని వారే నీకు వచ్చి క్షమాపణ చెప్పేటారు. అర్ధరాత్రి దాదాపు ఉదయం 3:30 నిమిషాలు. మీరు ఎంత ఓర్చుకుంటున్నారు ఈ విషయం? కనపడుతుందా? మీరు ఓర్చుకున్నట్టు కనపడలేదు.
ఓచుకోకపోతే అసలు ఇలా ఉండాలిగా. ఫిజికల్గా ఓచుకుంటున్నా, మెంటల్గా ఓచుకుంటున్నా. నేను ఓచుకోనట్టు కనబడింది అన్నావు, అదేదో ఒకటి చెప్పు చూద్దాం. ఇప్పుడు నేను ఓచుకుంటున్నా నేను అన్నాను, ఓచుకున్నట్టు కనబట్టలేదని నువ్వు అన్నావు, అదే చూపించు, ఒకటి చెప్పాలి కదా. అదే మరి మీరు హిందూ ధర్మం ప్రకారం ఎవరి పని వాళ్ళు తీసుకుంటూ పోతే హిందూ సనాతన ధర్మాన్ని గత 89 సంవత్సరాలకి కూడా ఎవరేం చేయలేకపోతే. ఎవడు చెప్పాడు? సొల్లు చెప్పకు. వెళ్దామా పాత బస్తీకి? దమ్ముందా? భజన చేద్దామా? నువ్వు అక్కడే భజన చేసి వెనక్కి వచ్చేసి వస్తాను, నీకు అవార్డు ఇప్పిస్తాను పద్మశ్రీ. సొల్లు చెప్పకో, ఏ వాడు బయటింగ్ చేయకండి. ఇక్కడ కూర్చుని సేఫ్టీగా కబుర్లు చెప్తావు అంతే. హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కబుర్లు ఇంటర్వ్యూలు చేస్తున్నాం. పాత బస్తీలు ఎందుకు చేయ ఇంటర్వ్యూ? ఇప్పుడు క్రాంతి నాతో ఇంటర్వ్యూ చేశాడు, ఆ కింద కామెంట్లు ఏంటో తెలుసా? స్వామీజీని ఒక్కరిని చేయడం కాదు, వాళ్ళని అడిగి క్వశ్చన్లు అని కామెంట్లు. అర్థమైందా? కాబట్టి మన తెలివితేటలు మన పైత్యం అంతా ఇక్కడ చూపించేదే. నువ్వు వెళ్ళి ఓవైసీని అడుగు చూద్దాం, 12 ఏళ్ల క్రితం నువ్వు ఎందుకు అన్నావు హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తానని అని అడుగు, నేను వేసేస్తాను సరిపోద్ది అంటే. నెక్స్ట్ చెప్పు. నువ్వు నిరూపించలే అంతకీ, నా కోర్పు లేదని నిరూపించు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. మీ కోర్పు లేదని నువ్వు నిరూపించు. నిరూపించలేదంటున్నారా? అట్లా కాదు, మీకు ఓర్పు లేదని. నీకు కనబడట్లేదు అన్నావు, నాకు ఓర్పు ఉంది, నేను నిరూపించా. నేను తినకుండా 3 రోజుల నుంచి ఉన్నాను. ఇందాకే వెయిట్ మెషిన్ చూసి అబ్బా 3 కేజీలు తగ్గాను, సంబరం కూడా పడిపోయాను. పొద్దున్న కొబ్బరి నీళ్ళు తాగాను, ఇప్పుడు చెరుకు నీళ్ళు తాగుతున్నాను అంతే. ఇది ఫిజికల్ వర్క్. మెంటల్ వర్క్ ఏంటి? నన్ను ఎన్ని తిట్టినా వాడిని తిట్టను నేను. వాళ్ళు తిడతారు, నేను తిట్టను. చూసావుగా, చెక్ చేయి. ఒక్క తిట్టు తిట్టినా కాల్చి చెక్ చేయి, చెక్ చేయి. క్షమాపణ చెప్తాను. పబ్లిక్ టీవీ రికార్డ్ అవుతుంది, ఓపెన్ ఛాలెంజ్. బోల్సార్లు చెప్పారు, ఎవరినన్నా నేను వ్యక్తిగతంగా దూషిస్తే క్షమాపణ చెప్తాను. వాళ్ళు తిట్టినే, వాడు నన్ను తిట్టాడు, ఎందుకు తిట్టాడు, కారణం ఏంటి, దాన్ని తిడతాను నేను. నువ్వు ఒప్పుకపోయినా ఉంది. మతం మారినంత మాత్రాన పూజించే దేవుడు మార్చినంత మాత్రాన మన కోరికలు మనకు తీరుతాయి. ఏం తెలియదు, నీ కర్మ అనేది ఉంటుంది. దేవుడు లేడని చెప్పు, నీకు జరుగుతుంది. దేవుడు ఉన్నాడని చెప్పినా జరుగుతుంది. దేవుడు లేడని చెప్పు, నువ్వు చచ్చిపోతావు. దేవుడు ఉన్నాడని చెప్పినా చచ్చిపోతావు. ఎందుకు మారాలి చెప్పు, నేను కూడా మారుతాను. అదిగో అదేదిరా ఇచ్చాడా, నన్ను మతం మార్చండి అది కాదు. ఈయనకి ఇవ్వలేదా? ఎవరెవరికి ఇచ్చావు? గొర్రె పేపర్ అది ఏమన్నా దగ్గర తెల్లదు. ఇప్పుడు పైన ఏం రాశాను చదువున్నాను, మీకు అర్థం ఉంది. నేను ఎందుకు వ్యతిరేకని, ఎంత అగ్రెసివ్గా ఎందుకు, పైన చదువు. పై ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోని గొర్రెలారా, ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి. కింద 26 క్వశ్చన్లు ఉంటాయి, అందులో 13 చెప్తే నేను మతం మారుతాను అని చెప్పి సంవత్సరం అయింది, ఎవరు రాలేదు. మీ దగ్గర ఈ విషయం మీద ఎవరైనా డిబేట్ కోసం చేయడానికి ఆ పక్కనోడు క్రిస్టియన్ అయి ఉండాలి. అంటే అయిపోయింది అంటే అన్నాడు అక్కడ, అయిపోయింది సినిమా. చెప్పు, నేను నడుపుతాగా, నువ్వు చెప్పు. నేను చెప్పేది 50-50 కాదు, నేను చేయను. ఇప్పుడు నేను ఉన్నాను, బొగడా బైబిల్కి నాకు నా పూర్వీకులకి నా దేశానికి ఏ సంబంధం లేదు అని నేను చెప్తాను. అది కూడా చెప్పాలి. హిందూ ధర్మానికి హిందూ గ్రంథాల్లో పేర్లకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పను చూద్దాం. ఆడు మనకే పుట్టాడు, ఆడ ఏదో బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టు ఆడు ఫీల్ అయిపోతే అయిపోద్దా? అందుకని 50-50 కాదు అయ్యాను. ఆడు ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి. మన పుట్టిన ఏదో ఎలా చేస్తాను నేను, మన ఇంట్లో ఏదో ఏది ఎడిటింగ్ చేయకండి, అది అంటించే నేను చెప్తాను. సార్ మీరు ఇంతకుముందు ఇక్కడ పాత బస్తీలో పోయి భజన చేయలేము, భజన చేయలేము, అక్కడ పోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళేమంటున్నారు కదా. వాళ్ళ భారతదేశాన్ని పరిపాలించే బీజేపీ ఉంటుంది, మరి అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుని వాళ్ళ అన్ని పనులు ప్రభుత్వం చేయదు. ప్రభుత్వం ప్రజాభిష్టాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకి హాజ్ యాత్ర సబ్సిడీ, అది
ఇస్లాం ఒప్పుకోదు. ఆచార్యులు వాడి కష్టాచార్యంతోనే వెళ్ళాలి. కాబట్టి ఎవరికైనా ముస్లిం ఫోన్ చేయమని చేస్తారు. కానీ 100 కోట్లు ఆ సబ్సిడీకి వెళ్తుంటాయి. ఎందుకు వెళ్తాయి? గవర్నమెంట్లు ఏదైతే మన పరిపాలించినాయో అవన్నీ లిక్కింగ్ ప్రోగ్రాం చేయడం వలన గత 50-60 ఏళ్ళుగా వాళ్ళని ప్లీజ్ చేసుకుని ఆ ఓట్ల కోసం ఈ ట్యాక్సుల డబ్బులు, దేవాలయాల డబ్బులు అన్నీ అలా యాత్రలకు ఇచ్చారు. అలాగే కొన్నాళ్ళ తర్వాత జెరూసలేం సబ్సిడీస్. అసలు ఈ దేశానికి సంబంధం లేని మతాలు, ఈ దేశ నాశనాన్ని కోరుకునే మతాలు, విగ్రహారాధన చేసేవాళ్ళని చంపేమని చెప్పే మతాలు, వాళ్ళకి విగ్రహారాధన చేస్తే వచ్చే డబ్బులతో సబ్సిడీలు. ఇక్కడ చవట్లు ఎవరు? గుళ్ళో నోట్లు వేసేవాడు, వాళ్ళకు ఓట్లు వేసేవాడు. అన్ని మతాల సమానం అనేవాడు నెంబర్ 1 చవట. సో గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ దేని వల్ల తీసుకుంటుంది? తనకున్న బలం ద్వారా తీసుకుంటుంది. అవునా? ఇప్పుడు మైక్ ఇక్కడ మైక్ ఉందా అండి గుడి మీద? విన్నారా? ఆన్సర్ విన్నారా? మన వాళ్ళే తీసేశారు. ఎందుకు తీసేశారు? విన్నారా? డిస్టర్బెన్స్. అది లక్కోరాలు. మీనింగ్ నాకు తెలియదు. లక్కోరాలు ట్రాన్స్లేషన్ చేయండి ఎవరైనా. మైక్ పెడితే పంతులు ఏంది సౌండ్ డిస్టర్బెన్స్? మేము సెల్ మాట్లాడుకోక్కర్లేదా? పిల్లలు చదువుకోక్కర్లేదా? ఎవడు మన ఎదవా? అదే రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకెవడు లేడు అని చెప్పేవాడు మైక్లో పెడితే ఈ ఎదవ ఏం వాగడం. రాత్రి గుణాల పండగ అని పెట్టారనుకో, విడిచిపెట్టాడు ఏం మాట్లాడాడు. కాబట్టి ఈ దుస్థితి రావడానికి కారణం ముస్లింలు, క్రైస్తవులు కాదు, మన ఎదవలే. నెక్స్ట్ అయోధ్య రామ మందిరం కట్టింది కదా, చందాలు వేసి ఫస్ట్ పెట్టి కట్టించారు. అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. హిందూ ధర్మం అక్కడ గెలవలేదు. ఒక అబ్బాయిని టీచర్ అడిగారు, ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అని. ఆ పిల్లవాడు పాకిస్తాన్ అని చెప్పాడు. టీచర్ ఎగాదిగా చూశాడు. తక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అన్నాడు. భారతదేశం అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అను అన్నాడు. అవును సార్, పాకిస్తాన్లో అక్కడ ఎవడైనా సరే హిందువుగానే గుర్తింపబడతారు. ఈ హిందూ కన్సిడర్ యాజ్ హిందూ ఇన్ పాకిస్తాన్. మరి ఇక్కడ హిందువులు లేరు సార్. ఇక్కడ యాదవాస్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, రెడ్డి ఉన్నాడు, కమ్మ ఉన్నాడు, శెట్టి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, కమ్మరి కొమ్మరి ఇంకా ఇంకా. సో కాబట్టి వాడిని వాడు హిందువుగా భావిస్తే ధర్మం నిలబడుతుంది. మీకు ఉదాహరణ చెప్పండి, మంచి ఉదాహరణ. చాగంటి గారు ఎంత సౌమ్యంగా, ఎంత సాత్వికంగా ఉంటారో మీకు తెలుసు, అవునా? అలాంటి ఆయన ఏదో సామెత చెప్పారు, ఫ్లోలో సామెత చెప్పారు. అంతే ఈ బడుద్దాలపై ఈ మన మీదకి వెళ్ళిపోయి, ఆయన ఇంటికి వెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆయన్ని క్షమాపణ చెప్పించేసి, ఈ దరిద్రులు తమ కులదైవాన్ని ఈ ముష్టి పాస్టర్లు తిట్టినప్పుడు రియాక్ట్ అవ్వాలి. అంటే ఈ దరిద్రులకి దైవం కంటే కులమే ఎక్కువ. అలాంటి దరిద్రులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆశిస్తావు? అయోధ్యలో గెలవాలి లేకపోతే ఇంకో చోట గెలవాలని. కాబట్టి మనం హిందువులు అయిన తర్వాత నువ్వు చెప్పిన నీళ్ళు ఎలా చెప్పు చూద్దాం. నీ ప్రయారిటీని బట్టి నువ్వు హిందువా లేకపోతే కేసీఆర్ చెప్పిన బొద్దుగాడువో నువ్వెవడో, నీ ప్రయారిటీని బట్టి చెప్తావు. ఇప్పుడు మాట్లాడకండి. విజయనగరం జిల్లాలో ఏంటి ప్లేస్? రామతీర్థం. అక్కడ రాముల వారి విగ్రహం 400 సంవత్సరాల క్రితంది. ఆ శిరస్సు ఖండించారు. అప్పుడు ఏ యాక్షన్? పెద్ద యాక్సిషన్ ఏం రాలేదు. మీరు ఏ కులాన్ని అన్న తిట్టండి, ఇప్పుడు నేనే కానీ ఎవరన్నా అంతే ప్లకార్డులు, విధ్వంసం, దిష్టి బొమ్మలు. చాగంటి గారు లాంటి ఆయన దిష్టి బొమ్మ తగలేశారంటే ఈ ముష్టినా సంస్థకి ఏం చెప్తామా? ఖచ్చితం కాదు. కులం ఆధారంగా జీవించే దరిద్రుడు హిందూ ఎలా అవుతాడు? ఈ జాతి నాది, సాంప్రదాయం నాది అనుకుంటే. అయినా ఇంకో జోక్ చెప్పనా? రేపు నీకు కోసే టైం వస్తుంది, వాళ్ళు మెజారిటీ పెరిగాక.
నువ్వు వింటే కింద, వినకపోతే పైన, కోయడం కన్ఫర్మ్. ఆ కోసే టైంలో సార్ మీరు శెట్టి గారా అండి, మీరు శర్మ గారా అండి, మీరు యాదవాస అండి, మీరు పద్మశాలి, అలా ఏం అడగడం, కోస్తాడండి. కాబట్టి నిన్ను నువ్వు హిందూగా కన్సిడర్ అయితే నీ కులం ఉంటుంది. రేపు నవంబర్లో కార్తీక మాసం వస్తే అప్పుడు ఏ భోజనాలు పెడతారు? మళ్ళీ చెప్పు. కుల భోజనాలు. ఏమన్నాను? వన భోజనాలు ఎక్కడున్నాయి? తోటకూర. బాగా చెప్పానా? చెప్పు. ఆల్రెడీ చెప్పాను, తెలుస్తున్నాను, ముందే చెప్పాను. హిందువులు అంటే హింస అన్న రాహుల్ గారి గురించి హిందువులు అంటేనే హింస అని పార్లమెంట్ లో ఆ మాట నిజమై ఉంటే వాళ్ళ నాయనమ్మ, వాడు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ఈ దరిద్రం ఈ దేశానికి ఉండేదే కాదు. వాడి మాట నిజం కావాలని నేను కోరుకుంటున్నా. సమూలంగా కాంగ్రెస్ అనే దరిద్రం ఈ దేశం నుంచి పోవాలి. వాడి వంశం నిర్వంశం కావాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏదైనా చేసినోడు హిందూ. ధర్మ మీకు వినలే? ధర్మో రక్షతి, తర్వాత ఏంటి? ధర్మహింస తదైవచ. ధర్మం కోసం హింస కావాలి. అర్థమైందా? దుర్యోధనుడు మరణించి తీరాలి. వాడిని సపోర్ట్ చేసినందుకు భీష్మ ద్రోణాదులు కూడా మరణించి తీరుతారు. అది కృష్ణుడి శాసనం. అలా ఇది కూడా నశించిపోతుంది ఎప్పుడు నువ్వు సక్రమైన వాడివైతే. ప్రహ్లాదుడి కోసం వచ్చే నరసింహస్వామి హిరణ్యకశిపుడి కోసం కాదు, గుర్తుపెట్టుకో. ఎస్, మనం అంతా ఏమనుకుంటామంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనం ఏమనుకుంటాం? చాలా కష్టాలు వచ్చేసి దేవుడు ఇంకా రావట్లేదు అనుకుంటాం. ఎందుకు రావాలి? ఒక ప్రహ్లాదు ఉంటే నరసింహస్వామి వస్తాడో, ఒక ధ్రువుడు ఉంటే విష్ణువు వస్తాడో, ఓ మార్కండేయుడు ఉంటే శివుడు వస్తాడు. కాబట్టి ఈ జాతికి ఇప్పుడు ధ్రువుడు కావాలి, ప్రహ్లాదుడు కావాలి, మార్కండేయుడు కావాలి. అలాంటి వాళ్ళని పెంచండి, అలాంటి జ్ఞానం పంచండి. అడ్డం వచ్చిన వాడిని తీసుకెళ్లి మూసిలో ముంచండి. గురుగారు, ప్రస్తుతం రోజు రోజు గుడులు పెరుగుతూనే ఉన్నాయి కదా, కొత్త గుడులు వెలుస్తున్నారు. కానీ మీరు గుడులలో డబ్బులు వేయద్దని, హుండీల్లో డబ్బులు వేయదని, మరి తిరుమలలో కూడా అసలైద్దండి. ఎందుకు నీకు అర్థమైనా చెప్తాను. మనం అలిసినవాడికి పెట్టాలి, బలిసినోడికి, తెలిసినోడికి, కలిసినోడికి పెట్టకూడదు. మీకు అర్థమైనా చెప్పు. నేను కారులో కూర్చున్నా, ఇలా మిర్రర్ మీద కొట్టాడు ఎవరో బెగ్గింగ్. నా దగ్గర ఉన్న ఫుడ్ ఏదో ఇచ్చాను, ఏదో చదువుకుంటున్నాను. ఒక డ్రైవర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతున్నాను. నేను తలెత్తి ఏంటన్నాను అంటే, కానికి వెళ్ళిదియా పైసా దిద్దునా అన్నాడంటే వాడు. రుబాబు చేస్తున్నారు స్వామి అన్నాడు. నేను వాళ్ళని వెనక్కి పిలిచి, కావాలా వద్దా, పైసా కావాలి ఇచ్చే, పందులకేస్తా నీకు ఇవ్వను అని వెనక్కి తీసేసుకున్నాను. వెనక్కి తీసేసుకున్నాను, ఇచ్చింది వెనక్కి తీసుకున్నాను. పందులకి వెళ్ళాలి అంటే పందులకి వెళ్ళి నిజం పందులకి విలువ తెలియని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? అవునా? మన గుళ్ళో డబ్బులు ఎందుకు వేయాలి? ఆ డబ్బులతో ఆ స్వామివారి, శివుడైతే శివుడు, వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర, ఆయన సంతోషపడే పనులు చేయడానికి. దేవుడు మాన్యం అంటారు తెలుసా? రాజులు పెద్దలు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు? దాని మీద పంట వస్తే ఆ పంటతో దేవాలయంలో కార్యక్రమాలు జరగడానికి. అందుకని ఈవో అనేవాడు వచ్చి 2500 ఇచ్చి ఆ ఉత్సవం చేసేయి. వాడి పెత్తనం ఏంది? ఒక్కో గుడికి 80 ఎకరాలు ఉంటుంది. దేవుడికి దీపం పెట్టే దిక్కుకూడదు. ఇక్కడే రంగారెడ్డి జిల్లాలో, కృష్ణా జిల్లాలో. ఎందుకు ఇది జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు డబ్బులు ఎందుకు వేయాలి చెప్పు? ఇది కాకుండా పోయిన 5 ఏళ్ళలో అన్నయ్య ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు జీతాలు. పాస్టర్ అంటేనే పోరంబోకు. పోరంబోకు జీతాలు ఇచ్చేవాడు ఎవడండి? అనలెస్ పెద్ద పోరంబోకు. తప్పు కదా? తప్పు కదా? పూజారి ఏం కోరుకుంటాడు? సర్వేజన
పాస్టర్ ఏం కోరుకుంటాడు? శారబా శారబా బడి చెప్తాడు ప్రవీణ్ గారు తాగేసేసి. కాబట్టి అలాంటి దరిద్రులకి ఇవ్వడానికైతే నీ కష్టార్జితం హుండీలో ఎందుకు వేయాలి కదా? అందుకని హుండీలో డబ్బులు వేసేది ఆ దైవం సంతృష్టి చెందడం కోసం, వీడు మిస్యూజ్ చేయడానికి కాదు. అందుకని చిన్న చిన్న గుళ్ళల్లో వేయి. అలిసిన వాళ్ళకి ఇవ్వండి, బలిసిన వాళ్ళకి ఇవ్వకండి, అనాథాశ్రమాలకు ఇవ్వండి, లేదా ఆవులకి పెట్టండి, లేదు భగవద్గీత తెచ్చి పంచి పెట్టండి, చదువుకోలేని పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఆర్మీ వాళ్ళకి ఇవ్వండి. కోట్లు కోట్లు ఉండే చోట నీ డబ్బులు ఎందుకు ఇవ్వాలా? అదే నాకు కూడా ఏమని ఎవరికైనా నయం అయితే చూపించింది. టచ్ గడ్డ పగిలిపోను. ఎవరి గడ్డ పగిలింది? ఎర్రగడ్డ నాస అన్నాడు. చెప్పు. ఇప్పుడు పని చేద్దాం. దాన్ని అన్న కిషోర్ లైవ్ పెడదాం. ప్రైవేట్ నెంబర్ ఉంటే చెప్పు. కిషోర్ ఒకసారి మోటార్ మీద కూర్చో. వెయిట్. ఇక్కడ అరెకరం ఖాళీ ఉందిగా, ఇది పూర్తి గడ్డితో నిండిపోవాలి. ఆయన పని చేద్దాం చూడు. సతీష్కి సవాల్, ప్రవీణ్కి సవాల్, ఇమ్మానియాలకి సవాల్. ఎవడైనా సరే ఆ కలవరాయిలు పోతాడో ఇంకే ఆయిల్ పోతాడో అది మొత్తం దుబ్బుగడ్డి వచ్చేలా. చాలా పవర్ఫుల్ కదా, అవుద్దా? కొంచెం తెలుగు చెప్పడం, తెలుగు చెప్పడం. కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేని ఈ సవట్నా సన్సో కిడ్నీలు ఎలా బాగు చేస్తారు నాన్న? కొంచెం ఆలోచించి ఆయిల్ ఏదో వాళ్ళ కళ్ళల్లో వేసుకోవచ్చుగా. ఇది కిడ్నీ బాగు చేసేస్తాడా, ఇది క్యాన్సర్ బాగు చేసేస్తాడా? కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు. సతీష్ అయినా అంతే, ప్రవీణ్ అయినా అంతే, ఇమానియేలు అంతే, జాన్ విస్లీ అంతే, తెనాలి జాన్ బాబు గారు అంతే. మరి వీళ్ళంత పవర్ఫుల్ కదా. కిడ్నీలు బాగు చేసేసేసి, కడుపు లేని వాళ్ళకి కడుపు తెప్పించేసి, చెవిటి వాళ్ళకి చెవుడు, కుంటి వారికి నడక. ఆడికి ఎంత బాగుంటుంది ఆ వీడియో, నువ్వు చూసుంటావు. ఆడంత పొడుగుంటాడు. ఎక్కడి నుంచి? మా తూర్పు గోదావరి. ఏమైంది? నేను రెండు అంతస్తుల నుంచి పడిపోయాను సార్. ఏమైంది? నడుము ఎముకలు పట్మని ఇరిపడి, ఎలా ఇరిపడి? పట్మని ఇరిపడి వెనకాల వెంటనే అరేహా అని వస్తున్నాడు. ఏదో తిప్పట్లే మా తిప్పడం. సో ఇలాగా వీడు పట్మని ఇరిపోయింది అంటాడు. ఆ తర్వాత వీడు మరి ఇప్పుడు రాత్రి ప్రేయర్ చేసాక ఏమైంది అంటాడు. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు నడవడు కదా, పరిగెడదాం అంటాడు. అలా ఈ వ్యాంపు గడికి ర్యాంపు ఆ క్యాంపులో వీడు ఇల్లగా అంటే పాట బాగుంటుంది. చెరుకు తోటలో చేతుల చామంటానా కదా. అంటే వినేవాడు గురువు అయితే చెప్పేవాడు పాస్టర్ సార్. ఇంతగానో చెప్తున్నారు కదా గురుగారు. గురుగారు ఇంతగానో చెప్తున్నారు. హిందూ సనాతన ధర్మానికి ఏమి ఇబ్బంది ఉందని మీరు ఇంతగానో ఏమి ఇబ్బంది? ఇప్పుడు మైక్ తీశారు. ఈ మైక్ తీయించిన దరిద్రులు ఎవరు? ఈ సోకాళ్ళు బంధుగాలేగా, హిందువులేగా. అది ఇబ్బంది కాదా? నువ్వు వాళ్ళు హిందువుల ఏరియాలో మైక్ పెట్టి ఆజాన్ వినపడుతుంది దేశం అంతా. మన గుళ్ళో మన మైక్ వినపడదు. వరంగల్లో పూజారి మైక్ పెడితే చంపేసాడు ఆడు వెళ్ళి. తెలీదా నీకు? మర్చిపోయావా? 5-6 ఏళ్ళు అయింది మైక్ పెట్టినందుకు చంపేశాడు కొట్టి. 12 ఏళ్ల క్రితం అక్బరుద్దీను హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తా అన్నాడు. అతను ఇప్పుడు ఎమ్మెల్యే. ఇబ్బంది లేకపోవడం ఏంటి? నువ్వు పాత బస్తీలో భజన చేయలేవు. ఇబ్బంది లేకపోవడం ఏంటి? మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి అలా పంచి పెడుతున్నారు. ఇబ్బంది లేకపోవడం ఏంటి? మన గుళ్ళో టిక్కెట్లు మనకి ఇక్కట్లు. హిందువులకు ఇబ్బంది లేకపోవడం ఏంటి? ఇప్పుడు సంక్రాంతి వద్దా? అప్పుడు ఆంధ్రాకి బస్సులు వేస్తారా? అప్పుడు ఎంత కాస్ట్? ఏ ఏ ఏ దేనికి పెంచాలి? హిందువులు దోచుకోవడానిక? మీ జిల్లాలో వనపర్తి దగ్గర ఒక మసీదు రిపేర్కి 90 లక్షలు ఇచ్చి కేసీఆర్. అది రిపేర్ చేస్తుంటే శుభ్రం చేస్తుంటే శివలింగాలు అయ్యి బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. వాళ్ళ భయ్యా అనేవాడు గుడిసేవాడు కాబట్టి. నీకు 2 పాయింట్ అర్థమైందా? ఇంకో పాయింట్ చెప్తా. ఇక్కడ 7 పాయలు ఉందా? 7 పాయల దగ్గర
వేటకి ఎవరినా కోడిని తీసుకెళ్తే ఎవరు పోతున్నారో చూడోసారి వెళ్ళి. ముస్లింకి వస్తారు. ఏమి హలాల్ ఎందుకు చేయాలి? గుడి దగ్గర హలాల్ ఎందుకు చేయాలి? అమ్మవారికి వేట వేసామని చెప్పి ముస్లింకి ఇవ్వండి, తింటాడేమో చూద్దాం. నీకెందుకు సిగ్గులేదురా బాయ్? ఎవరా నీకు బాయ్? షియాలు సున్నీలే బయ్యాలు కానప్పుడు నీకు వాడు బయ్యాలా అవుతాడా? నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. అందుకే సెక్యులరిజం అన్నారా చెప్పు తీసి కొడతా. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 10 lakhs ప్లీజ్ సార్ చెప్పండి. మీరు ఇంత ధార్మికంగా ఉన్నారు కాబట్టి మీకే కనుక ఇప్పుడున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తాను. చైర్మన్ పోస్ట్ ఆల్రెడీ రాజావారు ఏం పేరు అశోక్ గజపతి గారు వాళ్ళకి ఇచ్చారు కదా. మీకు ఒకవేళ ఇస్తా అంటే మీరు ఎలాంటి ప్రక్షాళన తీసుకొస్తారు? బోల్డ్ అని చేస్తాం. శుభ్రం చేయడానికే ఉన్నాను. శుభ్రం చేయడానికి ఒక తూచాగా కొరటి ఇవ్వండి. మొత్తం అంతా హిందువులే ఉండాలి. హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలి. వాడు హిందువు కాదో చెక్ చేస్తా. సక్రమంగా లేకపోతే కిక్ చేస్తా. నో లిక్కింగ్. అర్థం కదా? పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెక్ చేస్తాం అనేసరికి ఈ గొర్రె తీసాడు. మా డబ్బులు కావాలి, మా దేవుడి పేరు కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి, దేవుడు అక్కర్లే. ఎవరి దగ్గర సొమ్ము తింటున్నాం అంటే వీళ్ళు ఏ టైపు హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొగుడు తెచ్చే చీర, మొగుడు తెచ్చే పూలు, మొగుడు తెచ్చే పౌడర్ వాడుకుని పక్కింటోడితో సంసారం చేసే వ్యభిచారులు టైప్ వీళ్ళు. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోండి. కొన్ని మెత్తగా ఖచ్చితంగా కాకపోతే చెక్ చెయ్యి. వాళ్ళ తాత ఎవడు, వాళ్ళ ముత్తాత ఎవడు, వాళ్ళ నాయనమ్మకి ఎవరికి పెళ్ళి అయితే వాళ్ళ నాన్న పుట్టాడు, వాళ్ళ నాన్నకి ఎవరికి పెళ్ళి అయితే వీడు పుట్టాడు. చెక్ చేయి. నేను దత్తాత్రేయ గొచ్చుకుని అంటాడు వీడు. వీడి దత్త ఎలా, వీడు చెత్త కానీ. వీళ్ళమ్మ క్రిస్టియన్, బాల్ డ్యాన్సర్ ఫ్రమ్ ఇటలీ. వీళ్ళ నాన్న సోకాల్డ్ హిందూ. ఈ రీమిక్స్లో పుట్టాడు. 55 ఏళ్ళు నవయువకుడు. పెద్ద రకం సినిమాలో చంద్రమోహన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఎక్కడో మెయింటైన్ చేస్తున్నాడే నిన్న. ఈ జాతి తక్కువడు వీడు హిందువులు ఎలా అంటాడు? వాడు ఎవడో చెప్పని చూద్దాం. వాడిది ఏ జాతితో చెప్పను, వాడిది ఏ జాతితో చెప్పను. రాజు గాంధీని ఇప్పుడు అక్బరుద్దీన్ చెప్పగలడు గర్వంగా, అసదుద్దీన్ చెప్పగలడు ఆయన ముస్లిం అని, నేను చెప్పగలను హిందువునని. వాడిని చెప్పని చూద్దాం వాడు ఏ జాతితో. సంకర జాతి రాసుకో, కాల్తి క్లిప్పింగ్ అయ్యి. రాహుల్ గాంధీ సంకర జాతి. వాడి పార్టీ విదేశీ, వాడి బ్రీడు విదేశీ. వాడు భారత్ మాతకి జై అంటే ఎదవా. భారత్ మాతకి జై అంటే క్వశ్చన్ చేస్తాడు, ఊజి భారత మాత ఎందుకు క్వశ్చన్ చేస్తాడు? వాడు గొర్రె. చెప్పు. మీరు ఇట్లా సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు. మీ అంతిమ జీవిత లక్ష్యమేనా? హిందువులు హిందువులా ఉంచడం, హిందువులు హిందువుల్లా ఉంచడం, అంతే అంతే. ఈ దేశం హిందువులది, ఇది హిందుస్థాన్. దీన్ని నాశనం చేయడానికి 5గురు పనిచేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింలు, కాంగ్రెసు, కమ్యూనిస్టు, సెక్యులరిస్టు. ఈ దరిద్రం నుంచి దేశం రక్షించబడాలి. ఈ దేశం ఎప్పటిదాకా బాగుంటుందో తెలుసా? నేను చెప్పలే, కేకే మహమ్మద్ చెప్పారు. until Hindus are majority, till that time only in this country there will be secularism. Once Hindus become minority, there will be no secularism. కాబట్టి ఈ దేశం హిందువులది, హిందువులే ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ముస్లిం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళ పూర్వీకులు కూడా హిందువులే. అంతా ఇక్కడ బ్రిటిష్ వాడు ఎవరైనా వచ్చాడా? అరబ్ వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? మీకు టీవీఎస్ 50 ఇచ్చామండి, దాని మీద BULLET అని రాశారు. అయిపోద్దా? అవుద్దా? ఇది కూడా అంతే. హరే కృష్ణ. అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ రామ
శ్రీరామ్. జై శ్రీరామ్.